ఎస్ఆర్హెచ్ తరపున బ్యాటింగ్‌కొచ్చిన ప్రతి ఒక్కడు కూడా మెంటల్ నా కొడుకులే. బౌలర్స్ పైన ఏ ఒక్కరికి కూడా కనీసం కనికరం కూడా లేదు భయ్య. వచ్చుడు 6లు, 4లు బాదుడు. బ్యాటింగ్‌కొచ్చిన ప్రతి ఒక్కడు కూడా మినిమమ్ 200+ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశారు. సో, బ్యాటింగ్‌కి వచ్చిన లీస్ట్ స్ట్రైక్ రేట్ అయితే నితీష్ కుమార్ రెడ్డిదే. అది కూడా 200 స్ట్రైక్ రేట్. సో, మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామో. అదేనండి ఎస్ఆర్హెచ్ అలాగే ఆర్ఆర్ మ్యాచ్ యొక్క కంప్లీట్ హైలైట్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే దానికంటే ముందు మీలో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో మెంటల్ నా కొడుకులని ట్యాగ్‌లని ఎవరికిస్తారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ నిర్దిష్ట 20 ఓవర్‌లో 6 వికెట్లు కోల్పోయి 281 పరుగుల భారీ స్కోర్ అయితే చేసింది. సో, ఎస్ఆర్హెచ్‌కి మెయిన్ స్ట్రెంత్ వాళ్ళ ఓపెనర్స్. పవర్ ప్లేలో వాళ్ళు ఆట ఆడి చూడు భయ్య హైలైట్స్ చూసినట్లు ఉంటుంది. సో, ఈ మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ చాలా మంచి స్టార్ట్ అయితే ఇచ్చారు. అభిషేక్ శర్మ అన్‌ఫార్చునేట్‌లీ ఔట్ అయ్యాడు. కానీ అభిషేక్ శర్మ కేజ్‌లో ఉన్నంత వరకు కళ్ళకి ఐ ఫిస్ట్ అని చెప్పుకోవచ్చు. కేవలం 11 బంతుల్లోనే 5 ఫోర్లతో 24 రన్స్ అయితే చేశారు. స్ట్రైక్ రేట్ కూడా 218 అయితే మెయింటైన్ చేశారు. ఇక అతని పార్ట్నర్ ట్రావిస్ హెడ్ మాత్రం ఆర్ఆర్ బౌలర్‌పై అస్సలు కనికరం చూపించలేదు భయ్య. కేవలం 31 బంతుల్లోనే 3 సిక్సర్లు అలాగే 9 ఫోర్లతో 67 రన్స్ అయితే చేశారు. సో, స్ట్రైక్ రేట్ కూడా 216 అయితే మెయింటైన్ చేశారు. సో, నెక్స్ట్ వచ్చేది చూడు పాకెట్ డైనమైట్ ఇషాన్ కిసాన్. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే తనకే వచ్చిందయ్య. జస్ట్ 47 బంతుల్లోనే 6 సిక్సర్లు అలాగే 11 ఫోర్లతో 106 రన్స్ అయితే చేశారు. సో, విత్ నాట్‌ఔట్ కూడా. స్ట్రైక్ రేట్ కూడా 226 అయితే మెయింటైన్ చేశారు. నెక్స్ట్ క్లాసన్ కూడా క్లాస్ చూపించారు. జస్ట్ 14 బంతుల్లోనే 243 స్ట్రైక్ రేట్‌తో 34 రన్స్ అయితే చేశారు. రోహిత్ వర్మ కూడా ఓకే బాగానే పర్ఫార్మ్ చేశాడు. ఇక ఆర్ఆర్ బౌలర్ విషయానికొస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఓవర్‌కి యావరేజ్‌గా 11 రన్స్ అయితే ఇచ్చారు భయ్య. జోఫ్రా ఆర్చర్ మాత్రం మొత్తం 4 ఓవర్‌లో 76 రన్స్ అయితే ఇచ్చారు. ఆర్ఆర్‌లో బెస్ట్ బౌలింగ్ అంటే అది దేశపాండే ఒక్కడే. 4 ఓవర్‌లో 44 రన్స్ ఇచ్చి 3 వికెట్లు అయితే తీసుకున్నాడు. అలాగే తీక్సన్ కూడా 52 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకోగా సందీప్ శర్మ 51 రన్స్ ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. సో, ఇప్పుడు ఆర్ఆర్ యొక్క బ్యాటింగ్ విషయానికొస్తే నిర్దిష్ట 20 ఓవర్‌లో 6 వికెట్లు కోల్పోయి 242 స్కోర్ అయితే చేసింది. బట్ ఎస్ఆర్హెచ్‌తో ఓటమైతే తప్పలేదు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ పెద్దగా స్కోర్ అయితే చేయలేదు. బట్ సంజు శాంసన్ మాత్రం కేవలం 37 బంతుల్లోనే 66 రన్స్ అయితే చేశారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ కూడా పెద్దగా స్కోర్ అయితే చేయలేకపోయాడు. సో, ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ అయితే కేవలం 35 బంతుల్లోనే 70 స్కోర్ అయితే చేశాడు. లాస్ట్‌లో హెట్మేయర్ 42 అలాగే దుబే 34 స్కోర్ చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. సో, ఆర్ఆర్ బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ బౌలింగ్‌లో మాత్రం అంత పవర్ అయితే కనిపించలేదు. సో, అందుకే ఎస్ఆర్హెచ్‌తో ఈ మ్యాచ్‌లో ఆర్ఆర్ అయితే 44 పరుగులతో ఓటమి పాలైంది. సో, ఫ్రెండ్స్, వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.